హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఈరోజు సిమెన్ అనాలిసిస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో పిల్లల గురించి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక కపుల్ వస్తే లేడీస్కి ఎలా అయితే టెస్ట్లు రాస్తున్నామో జెంట్స్కి కూడా ఒక బేసిక్ టెస్ట్ ఉంటుంది. దాన్ని సిమెన్ అనాలిసిస్ అని అంటామన్నమాట. సో ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎందుకు చేయించుకోవాలి? బికాస్ ఈ స్పర్మ్స్ అనేవి ఈ టెస్ట్లో ఏంటంటే మనకి దాని నెంబర్, యాక్టివిటీ అండ్ నార్మల్ షేప్స్ ఉన్నాయా, ఎన్నో డీటెయిల్స్ తెలుస్తాయండి. సో దీనికి ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి? సపోజ్ ఈరోజు సెక్షువల్ కాంటాక్ట్ అయితే కనుక కమింగ్ 3 days అవాయిడ్ చేసి 4th డేన తను టెస్ట్కి వెళ్ళాలి. అయితే ఈ టెస్ట్లు ఈ మధ్యన కొంతమంది హోమ్ టెస్ట్స్ కూడా చేసుకుంటున్నారు. కానీ హోమ్ టెస్ట్ ల్యాబ్ టెస్ట్ తోటి ఈక్వల్గా ఉండకపోవచ్చు. సో బెటర్ యూ గో ఫర్ ఏ గుడ్ ల్యాబ్ ఫర్ ద సిమెన్ టెస్ట్. ఫర్టిలిటీ సెంటర్స్లో కూడా చేస్తారండి. సో ఈ టెస్ట్ చేయించుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు ఐడెంటిటీ కార్డ్ అడుగుతారు ఫస్ట్ వాళ్ళు అక్కడ. సో మీ ఐడెంటిటీ నోట్ చేసుకున్న తర్వాత మీకు ఒక వైడ్ మౌత్ ఉన్న ఒక కంటైనర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఒక స్పెషల్ చేంబర్ కూడా ఇస్తారు ప్రైవసీ కోసం. అండ్ మీ స్పౌస్ కూడా, మీ వైఫ్ కూడా మీతోటి అకంపెనీ చేయొచ్చు. అండ్ ఇది మీరు శాంపుల్ కలెక్ట్ చేసేటప్పుడు మొత్తం సిమెన్ అంతా కూడా ఆ కంటైనర్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. అది బయటకి స్పిల్ అవ్వకుండా. ఒకవేళ పొరపాటున స్పిల్ అయితే దాన్ని మళ్ళీ తీసి కంటైనర్లో వేసే ప్రయత్నం చేయకండి. బికాజ్ అది కంటామినేషన్ అయ్యి మళ్ళీ రిజల్ట్స్ డిఫరెంట్ అవ్వచ్చు. అండ్ అది కలెక్షన్ అయిన తర్వాత దాని లిడ్ క్యాప్ అనేది టైట్గా క్లోజ్ చేసి మళ్ళీ స్టాఫ్కి ఇచ్చేసేయాలన్నమాట. సో ఈ టెస్ట్లో మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయి అంటే, సో ఫస్ట్ది pH ఎలా ఉంది చెక్ చేస్తారు. అది నార్మల్ 7.2 to 8 ఉండాలి. అండ్ వాల్యూమ్ 1.5 ml అండ్ అబవ్ ఉండాలి. అండ్ మొటిలిటీ అంటే యాక్టివ్గా ఉండే స్పర్మ్స్ 40% అండ్ అబవ్ ఉండాలి. అండ్ మార్ఫాలజీ అంటే స్పర్మ్లో హెడ్ అండ్ టెయిల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట, మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే. వీటిలో కొన్ని అబ్నార్మల్గా కూడా ఉండొచ్చు, అన్ని స్పర్మ్స్ ఒకలాగా ఉండవు. అట్లీస్ట్ 4% స్పర్మ్స్ అన్న పర్ఫెక్ట్ మార్ఫాలజీ తోటి ఉండాలి. అండ్ వైటాలిటీ అంటే అన్ని స్పర్మ్స్ కూడా లైవ్ ఉండవు, వీటి సైకిల్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొన్ని కొత్తవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, పాతవి డెడ్ అయిపోతూ ఉంటాయి. సో మన ఒకసారి కలెక్ట్ చేసుకున్న శాంపుల్లో డెడ్ స్పర్మ్స్, లైవ్ స్పర్మ్స్ కలిపి ఉంటాయి. సో లైవ్గా ఉన్నవి అట్లీస్ట్ 54% అండ్ అబవ్ ఉండాలన్నమాట. అండ్ వైటాలిటీ, సో ఇన్ని పారామీటర్స్ చెక్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సిమెన్ అనాలిసిస్. సో ఇది చేయించుకోవడానికి ఎవరు కూడా హెసిటేట్ చేయకండి. అండ్ ఈ టెస్ట్ ఒకటే కాదు, ఇంకా వేరే బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్స్ కూడా ఉంటాయి మేల్ ఇన్ఫర్టిలిటీ చెక్ చేయడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా అయితే ఈ టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇది సింగిల్ రిపోర్ట్ తోటి మనం కన్ఫర్మ్ చేసుకుని ప్రొసీడ్ అవ్వడానికి ఉండదు. బికాజ్ సిమెన్ అనాలిసిస్ అనేది డైనమిక్గా ఉంటుంది. సపోజ్ ఈరోజు చేసిన టెస్ట్ మళ్ళీ రేపు చేసిన టెస్ట్కి కొంచెం డిఫరెన్సెస్ కూడా పర్సంటేజెస్లో ఉంటాయి. సో ఫస్ట్ టెస్ట్ కనుక ఏదైనా కాంప్రమైజ్డ్గా కొన్ని అబ్నార్మల్గా ఏమైనా వచ్చినా దాని గురించి వరీ అవ్వకుండా డాక్టర్ తోటి డిస్కస్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ రిపీట్ టెస్ట్కి కూడా వెళ్ళొచ్చు. కొన్ని రిపీట్ టెస్ట్లు అయిన తర్వాతనే కన్ఫర్మ్గా ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి సిమెన్ అనాలిసిస్ గురించి విషయాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్. Thank you.